కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనం అందరం కూడా ఆరాధించడానికి గొప్ప తరుణాన్ని మనకందరికీ కూడా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. అయితే చిన్న మార్పు అయితే నేను 2 కొరింథీ 1వ అధ్యాయము 3వ వచనము 2 కొరింథీ 1వ అధ్యాయం 3వ వచనము బహుశా అది వేయబడినటువంటి కార్యక్రమాల పట్ల జస్ట్ స్పెల్లింగ్ మిస్టేక్ లేదంటే పొరపాటున జరిగి ఉంటుంది. అయితే 2 కొరింథీ 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ధ్యానిద్దాం. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఈ మాటల్లో గొప్ప పదం అనేటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇందులో ఉన్నటువంటి ఒకసారి మనం ముఖ్యమైనటువంటి విషయాన్ని గమనిస్తే 2 మాటలు ఇక్కడ ప్రత్యేకంగా దేవునికి వాడబడినటువంటి పదాలు, 2 ముఖ్యమైనటువంటి వీటిని దేవుని యొద్ద నుంచి మనము గ్రహించగలిగినట్లయితే అది మన జీవితానికి ఎంతో ధన్యతగా ఉంటూ ఉంటుంది. ఇక్కడ ఒక మాట ఏంటంటే, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. 2 వాడబడినాయి ఇక్కడ దేవునికి. ఒకటి కనికరము చూపు తండ్రి అనేటువంటి మాట, రెండోది ఏంటంటే సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. దేవుని యొక్క ఆదరణ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఆదరణ అనేటువంటి మాటకి మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆదరణ అనేటువంటిది మానవులకు అవసరమై ఉంది. ఆదరణ లేకపోతే మానవుడు తన జీవితాన్ని విచ్ఛిన్నం అయిపోతూ ఉంటుంది. ఇక్కడ ఈరోజు మనం చూసేటువంటి విషయం ఏంటంటే, ఆదరణ ఎప్పుడు కూడా మనం ఆలోచిస్తే ఏదో ఒక శ్రమ లేనిదే దేవుని వలనైన ఆదరణ కూడా మనకు అర్థం కాదు. దేవుని ఆదరణ ఏంటో తెలియాలంటే శ్రమ కూడా ఉండాలి. శ్రమ లేనిదే ఒకడు దేవుని ఆదరణ ఎప్పటికీ గ్రహించలేడు. అందుకే పౌలు గారు రాస్తున్నారు, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. ఎందుకంటే పౌలు గారు ఆ ఆదరణనే అనుభవిస్తున్నాడు. ఆదరణ అంటే ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడు. భక్తులందరూ కూడా దేవుని ఆదరణ అనుభవించినటువంటి వారు. భక్తులందరూ కూడా మనం అంటూ ఉంటాం చాలాసార్లు, బైబిల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ శ్రమలు అనుభవించినటువంటి వారే. కానీ అంతకంటే ముఖ్యమైన విషయం మనం ఒకటి గమనించాలి, వారందరూ దేవుని ఆదరణ కూడా అనుభవించిన వారే. వాళ్ళు శ్రమలు అనుభవించారనేటువంటిది ఎంత నిజమో, దేవుని ఆదరణ అనుభవించారనేది కూడా అంతే నిజం. ఈరోజు బైబిల్లో ఉన్నటువంటి భక్తులను మనం చూసినప్పుడు నిజంగా దేవుని కొరకు బ్రతికితే శ్రమలు వస్తాయేమో అని చాలామంది భయపడుతూ ఉంటారు. అయితే శ్రమల్లో దేవుని ఆదరణ కూడా ఉంటుందనేటువంటిది ఎంతో ఉపశమనాన్ని ఇస్తూ ఉంటుంది. చాలాసార్లు మన యొక్క జీవితంలో క్రీస్తు కొరకు ఈ భూమి మీద బ్రతికినప్పుడు వచ్చేటువంటి శ్రమల గురించి ఆలోచిస్తాం, కానీ ఆ శ్రమల్లో ఆయన వల్ల కలిగేటువంటి ఆదరణ గురించి మనం ఆలోచించాం. భక్తులు ఎందుకు అలా నిలబడ్డారంటే దేవుడు వారిని ఆదరించాడు. ఒకసారి ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా, ఆదరణ లేకపోతే జీవితము భయంతో నిండిపోతూ ఉంటుంది. అందుకే మీరు చూడండి, బైబిల్లో గొప్ప భక్తులకు సైతము ఈ విధమైనటువంటి మరి పరిస్థితుల్ని వారి యొక్క ఎదుర్కొన్నారు. ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో ఆదికాండము 32వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే, ఆదికాండము 32వ అధ్యాయంలో అక్కడ ఒక మాట మనం చూస్తూ ఉంటాం. 2వ అధ్యాయం ఒక మాట మనం చూసినట్లయితే, ఇక్కడ గొప్ప శ్రమ ఎదురయ్యింది యాకోబుకి.
మీకు అందరికీ తెలుసు, దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. అయితే యాకోబుకి గొప్ప శ్రమ ఎదురైంది ఇక్కడ. ఆయన కూడా తన జీవితంలో గొప్ప శ్రమని ఆయన ఎదుర్కొన్నాడు. ఆ శ్రమ ఏంటనంటే కొద్ది క్షణాల్లో యాకోబు ప్రాణం పోవచ్చు, అంత గొప్ప శ్రమ అది. అంటే ఇక్కడ జరిగినటువంటి శ్రమ ఏంటో చూడండి. అక్కడ మనం చూసినట్లయితే మీరు చూడండి, 6వ వచనంలో చూడండి, ఆ దూతలు యాకోబు వద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన యాసావు వద్దకు వెళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొనవచ్చున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి ఏం చేశాడండి? తొందరపడ్డాడు. యాకోబు మిక్కిలి భయపడి ఏం చేశాడండి? తొందరపడ్డాడు. అంటే ఇక్కడ ఎవరి గురించి మనం మాట్లాడుకుంటున్నాం? యాకోబు గురించే. యాకోబు భయపడ్డాడంటే భయపడ్డాడు. చాలామంది జీవితాల్లో అసలు విషయం ఏంటంటే దేవుడు ఆదరించకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని ఆశ్రయించకపోవడం. శ్రమల్లో, కష్టాల్లో చాలాసార్లు మన మైండ్ మనల్ని ఓదార్చుతూ ఉంటుంది, లేదంటే మనుషులు మనల్ని ఓదార్చుతూ ఉంటారు. కానీ దేవుని వలన వచ్చేటువంటి ఆదరణకు మనం చోటు ఇవ్వకపోవడమే అసలైనటువంటి విఫలానికి దారితీస్తుంది. చాలాసార్లు చూడండి, నేను ఏ పరిస్థితికి భయపడను అంటూనే జీవితాన్ని కొనసాగిస్తుంటారు చాలామంది. ఏ పరిస్థితి అంటే డాక్టర్ దగ్గరికి ఎప్పుడు నేను వెళ్ళను, నాకు ఏ కంప్లైంట్ లేదనో ట్రీట్మెంటు జరగదు. కాబట్టి నేను ఎప్పుడు దేనికి భయపడను అనేటువంటి మాట ఒకటి, అది దేవుని వలన వచ్చి ఆదరణ అయ్యి ఉండాలి. అది మనుష్య జ్ఞానము లేదంటే మనుషుల పరిస్థితులను బట్టి కలిగే ధైర్యం అయి ఉన్నట్లయితే ఆ ధైర్యం చెడిపోతుంది ఏదో రోజు. ఎందుకనంటే ఆలనాడు మీరు కనుక ఆలోచించినట్లయితే రాహాబ్ అదే ఉంటూ ఉంటుంది. రాహాబ్ ఏమిటనంటే మీ దేవుడు ఎంతో శక్తిమంతుడు, మీ దేవుని వల్ల మా దేశ నివాసుల యొక్క ధైర్యం ఏమైపోయింది? చెదిరిపోయింది. ఎందుకు? వాళ్ళకు కూడా ధైర్యం ఉంది, ఎందుకంటే వాళ్ళందరూ ఉన్నత దేహులు, చాలా గొప్పవారు, లేదంటే చాలా భూ సంబంధంగా చాలా బలమైనటువంటి వారు. కానీ యెహోవా దేవుని యొక్క భయము వారి యొక్క ధైర్యాన్ని చెదరగొట్టేసింది. అలాగనే మానవుడు తనను తాను నమ్ముకున్నప్పుడు ఏదో ఒక రోజు తన ధైర్యం చెడిపోతుంది. ఏదో ఒక రోజు ఏదో ఒక స్పాట్లో మనం ఇంకేమీ చేయలేము అనే పరిస్థితి వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు దేవుడు ఎంతగానో మనల్ని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. మానవుడు తనకు తాను శూన్యమని గ్రహించినప్పుడు, ఇందాక ప్రార్థనలో చక్కని మాట అన్నా, అంటే మనము ఆయన లేకుండా, అంటే ఆయన మన కృప అనుగ్రహించకుండా ఏదియో మనము చేయలేం. ఇది మనం గుర్తించవలసినటువంటి వారమైన. యాకోబు ఏమి చేయలేకపోయాడు ఆ టైంలో, కానీ ఒక్కటి మాత్రం చేశాడు. చాలాసార్లు శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, లేదంటే సాధారణంగా ఈ రోజుల్లో ఉన్నటువంటి వాటిని బట్టి ఏదన్నా శ్రమ వచ్చింది అనుకోండి, సాధారణంగా మనం చేసేటువంటి విషయం ఏంటంటే ఏదో లోక సంబంధమైనటువంటి మాట మనల్ని ఆదరించవచ్చు, లేదంటే ఏదో దాని ప్రత్యామ్నాయం. సాధారణంగా శ్రమ వచ్చినప్పుడు మనుషుడు ఎక్కువగా పాపం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ శ్రమల నుంచి కొంత ఉపశమనం చెందడానికి మానవుడు పాపం వైపు పరిగెడుతూ ఉంటాడు. ఎప్పుడైతే శ్రమలను దేవుని దగ్గరికి ఎప్పుడైతే మనము తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే మనం పాపం లేకుండా ఉండగలం. కనుక ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటాడంటే యాకోబు ఏం చేశాడో చూడండి. యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి 8వ వచనంలో ఏం చేశాడు చూడండి. యాకోబు ఒక గుంపు మీదకు వచ్చి దాన్ని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవును అనుకుని తనతో కూడా జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా ఏం చేశాడండి? మొట్టమొదట మానవ ప్రయత్నం చేశాడు. ఏం చేశాడు చూడండి. యాకోబు తన మీదకు వచ్చేటువంటి సమస్య గురించి ఏం చేశాడనంటే ఒక గుంపు మీదకు వచ్చి దాన్ని హతము చేసినను మిగిలిన గుంపు ఏమైపోవచ్చు? తప్పించుకోవచ్చు అనేటువంటి మానవ ఆలోచన యాకోబు ఆలోచించాడు. కానీ అయినప్పటికీ తాను అలా ఆలోచించినప్పటికీ ఆ నిర్ణయం మీద పూర్తిగా ఆధారపడినటువంటి వాడు కాదు. వెంటనే ఏం చేశాడు యాకోబు చూడండి. అప్పుడు యాకోబు ఏం చేశాడో చూడండి, ప్రార్థన చేశాడు. భయం కలిగినప్పుడు మనం ప్రార్థన సాధారణంగా ఎప్పుడెప్పుడు చేస్తాం?
భోజనం ఉదయం లేచిన తర్వాత, లేదంటే మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు, రాత్రి భోజనం చేసినప్పుడు ప్రార్థన, ఇది కార్యాచరణ దినచర్య. కానీ దేవునితో అనుబంధము అనేటువంటిది భయం కలిగినప్పుడు ఎంతమంది ప్రార్థన దగ్గరకు వస్తూ ఉంటారు? భయం కలిగినప్పుడు. జీవితంలో ఒక విషయాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక్కడ భయపడి తొందరపడి ఏం చేశాడంటే దేవుని ముందు తన స్థితి ఒప్పుకుంటున్నాడు. చూడండి ఏమని ఒప్పుకుంటున్నాడు యాకోబు 9వ వచనంలో, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేది నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును ఏమంటున్నాడండి? అపాత్రుడను. దేవుడి ముందు ఒప్పుకుంటున్నాడు తన స్థితి. చాలాసార్లు మనం దేవుని ముందు మన స్థితి ఎప్పుడైతే ఒప్పుకుంటూ ఉంటామో అప్పుడు దేవుని యొక్క ఆదరణ కూడా మనకు ఉంటూ ఉంటాం. కనుక దేవుని యొక్క ఆదరణ గురించి మనం ఆలోచించాడు. ఇలాగే యాకోబుని దేవుడు ఆదరించాడు. నేను ఎందుకు యాకోబుని అన్నానంటే, యాకోబు జీవితంలో భయం చోటు చేసుకున్నప్పుడు భక్తుడికి భక్తిహీనుడికి ఉన్నటువంటిది ఏంటంటే, భక్తుడికి భయం ఉంటుంది, భక్తిహీనుడికి కూడా భయం ఉంటుంది. భక్తుడు భయపడినప్పుడు ఏం చేశాడు, భక్తిహీనుడు భయపడినప్పుడు ఏం చేశాడు అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి సంగతి. మీరు చూడండి, ఒకరోజు సౌలు కూడా భయపడ్డాడు. సౌలు అంటే మనందరికి తెలిసిన కొత్త నిబంధనలో సువార్తలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా ప్రాచుర్యం చెందినటువంటి పేరు పౌలు గారు. పౌలు కూడా భయపడ్డాడా? ఎలాగా? ఆయన ఏం భయపడలేదు కదా, భయపడ్డాడు. భయపడినప్పుడు ఆయన దేవుడు ఎలాగ ఆదరించాడో చూడండి. మీరు కనుక చూసినట్లయితే పౌలు యొక్క సేవా జీవన విధానంలో కూడా ఆయన ఎంతో శ్రమలు భరించిన వాళ్ళగా పౌలుని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎందుకనంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పినటువంటి పౌలు గారు చూడండి, ఆయన తన జీవితంలో ఏ విధమైనటువంటి మార్గాల గుండా వెళ్ళాడు. ఒకరోజు ఓడెక్కి ప్రయాణం చేయాలి. పౌలు గారు అంటారు, అయ్యా ఈ ప్రయాణము మనము చెయ్యొద్దని ముమ్మాటకు చెప్తాడు, ఈ ప్రయాణం చెయ్యొద్దని. కానీ ఓడ నడిపే వాళ్ళు ఏమనుకుంటారంటే, పౌలు గారు చెప్పిన మాట కంటే మా ఎక్స్పీరియన్స్ గొప్పదనుకుంటారు వాళ్ళు. అందువల్ల ఏం పర్లేదు, ప్రయాణం స్టార్ట్ చేయండి అంటుంటారు. కానీ వెళ్ళేటప్పుడు ఏమవుతుంది సముద్రం మీద? అప్పుడు పౌలు అంటాడు, ఏమంటాడంటే, నా మాట నుండి ఈ ప్రయాణం ఆగిపోయి ఉంటే ఖచ్చితంగా. ఒక్కొక్కసారి మనం దేవుని సేవకుడు చెప్పిన మాట లెక్క చేయం, అంటే దేవుడు చెప్పే మాట లెక్క చేయం. కానీ దేవుడు అలాంటప్పుడు ఆపడం, చేయనిస్తాడు. ఎందుకనంటే కొన్ని పరిణామాలను బట్టి మళ్ళా దేవుని మాట వినేలా మనం చేసుకుంటాడు. కనుక ఇక్కడ పౌలు గారు ఇక్కడ వెళ్తున్నప్పుడు మొత్తం మీద ఆయనకు తెలుసు అది. కానీ పౌలు గారు అక్కడ చూసినట్లయితే ఆ పరిస్థితి దాదాపుగా 14 రోజులు వాళ్ళు ఏమీ ఆదరణ లేక భోజనం చేయక ఆ యొక్క ఓడ బద్దలైపోయినటువంటి దాంట్లో చాలా బిక్కుమంటూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. పౌలు గారు కూడా కాస్త ఆ టైంలో దేవుని ఆదరణ అవసరమై వచ్చింది. చూడండి పౌలు గారికి ఏ విధమైన ఆదరణ దేవుడు అనుగ్రహించాడు. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయంలో ఈ విధమైనటువంటి ఆదరణ మనం చూస్తూ ఉంటాం పౌలు జీవితంలో. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయంలో ఇక్కడ చూసినట్లయితే మనం చూస్తూ ఉంటాం, ఆయన అంటున్నాడు 19వ వచనం, అక్కడ జరిగిన పరిస్థితులు మనం చూడొచ్చు. 3వ దినం ముందు తమ చేతులారా ఓడ సామాగ్రి పారవేసిరి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనో కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామని ఆశ బొత్తిగా పోయింది. తర్వాత మనం చూసినట్లయితే వారు బహుకాలం భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్య నిలిచి, బహుకాలం ఏం లేదండి. చూడండి ఇది ఎలాంటి పరిస్థితి ఇది. ఒకటే వాళ్ళు రిస్క్లో ఉన్నారు. వాళ్ళు అంటే మనం ఇంట్లో ఉండి భోజనం లేకపోతేనే మన పరిస్థితి ఎలా దయనీయంగా ఉంటుంది. ఒకవేళ ఎప్పుడన్నా పరిస్థితి వస్తే, అలాంటి పరిస్థితి ఇప్పుడు రాలేదు కాబట్టి పర్వాలేదు. అలాంటిదిలో పగిలిపోతున్నటువంటి ఓడలో అంధకారంలో పైనుంచి ఏమో తుఫాను, లోపల వీళ్ళకి ఏం లేదు, ఆహారం లేదు. అలాంటి టైంలో మీరు చూడండి పౌలు గారు వస్తున్నటువంటి మాట చూడండి, ఏమంటున్నాడు, పౌలు వారి మధ్య నిలిచి, అయ్యలారా మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకే ఉండవలసినది, అప్పుడు ఈ హానియు నష్టమును కలగపోను.
కనుక దేవుని మాట వినకపోతే ఖచ్చితంగా నష్టమే కలుగుతుంది, లాభం ఏం కలగదు. చాలాసార్లు దేవుని మాట వినకపోయినా ఏదో లాభం కలుగుతుంది అనుకుంటాం మనం. దేవుని మాట వినకపోతే ఇప్పటికైనా నష్టమే కానీ లాభం ఎప్పుడు కలగదు. ఎందుకంటే అది ఆయన మాట. అది ఒక్కొక్కసారి దేవుని మాట వినకపోవడానికి గల కారణం ఏంటంటే మన యొక్క స్వభాభిప్రాయం దేవుని మాట కంటే ఎక్కువ అనుకుంటాం మనం. ఆయన బైబిల్లో చెప్తాడు, మనం దానికి మించి ఆలోచించగలం అనుకుంటాం. ఎప్పుడూ కూడా మానవుడు దేవుడికి మించి ఆలోచించలేడు. ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే ఆయన యొక్క మార్గములో చాలా స్పష్టంగా ఉంటూ ఉంటాయి. కనుక ఇక్కడ మనకు చెప్పబడుతున్నటువంటి మాట చూడండి, ఆయన ఏమంటాడనంటే 22వ వచనం చూడండి, ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకోండి అని మిమ్మల్ని వేడుకొంచున్నాను. ఇప్పుడు ధైర్యపరుస్తున్నాడు. ఇప్పుడు శ్రమ వచ్చింది అయినప్పటికీ ఇప్పుడు ఏం చేస్తున్నాడండి, ధైర్యము తెచ్చుకోండి అంటున్నాడు. ఎందుకు అంటే అక్కడ చెప్తున్నాడు, ఏమన్నాడంటే ఓడకే కానీ మీలో ఎవరి ప్రాణమునకు హాని కలగదు. ఓడకు కానీ ప్రాణాలకు కానీ ఏ హాని కలగదు. ఈ విధంగా పౌలు మాట్లాడటానికి గల కారణం ఏంటి అని అంటే, పౌలును దేవుడు బలపరిచాడు, పౌలు గారిని దేవుడు ఆదరించాడు. ఏ విధంగా ఆదరించాడు చూడండి. ఆయన చెప్తున్నాడు ఏమన్నాడంటే, నేను ఎవని వాడును ఎవరిని సేవించున్నానో 23వ వచనంలో, ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి పౌలా ఏమన్నాడండి, భయపడకము. చూడండి ఇక్కడ చూడండి, పౌలు గారిని ఏమన్నంటే భయపడొద్దు అనేటువంటి ఆదరణ కలిగిస్తూ ఉన్నాడు. అందుకే పౌలు గారు మాట మాటకు అంటూ ఉంటారు, భయపడకం అనే మాట ఎవరు చెప్పారు? మానవుడు చెప్పడానికి దేవుడు చెప్పడానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎప్పుడైనా చీకటి గదిలో చూడండి, దావీదు గారు కూడా అంటుంటారు, ఏమంటారంటే గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఈ అపాయం నేను భయపడను. ఎందుకంటే మనుషులు గాఢాంధకారపు లోయ గురించి ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసు, కానీ ఆ గాఢాంధకారపు లోయలో దేవుడు ఉన్నాడనే సంగతి మనకి చాలాసార్లు అర్థం కాదు. చాలామంది చూడండి, రాత్రి వేళ ప్రయాణం చాలా భయపడుతుంటారు. రాత్రి వేళ ఏదన్నా అత్యవసరం అనుకోండి, ఎప్పుడో ఒకసారి అర్ధరాత్రి ఎప్పుడైనా ప్రయాణం చేయాలి, చాలామంది ఏం చేస్తూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. అర్ధరాత్రి దెయ్యాలు ఉంటాయని తెలుసు, అర్ధరాత్రి ఏవేవో ఉంటాయని తెలుసు, వీటి గురించి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కానీ అర్ధరాత్రి దేవుడు ఉంటాడన్న సంగతి మర్చిపోతారు. అర్ధరాత్రి దేవుడు ఉండడా? సాయంత్రం దెయ్యాలు వదిలేసి పొద్దున్నే నేను ప్రత్యక్షం అవుతానని దేవుడు ఎప్పుడు అన్నావు? ఆయన గాఢాంధకారపులలో సంచరించిన నేను ఏ అపాయానికి భయపడను అన్నాడు. ఏవైతే ఉన్నాయి, అందుకే మీరు చూడండి, దేవుడు ఇచ్చేటువంటి ధైర్యము చాలా గొప్పది, ఉన్నతమైన ధైర్యం ఉంది. అందుకే ఇక్కడ పౌలుని దేవుడు బలపరుస్తున్నాడు. ఏమన్నాడు అంటే అక్కడ చెప్తున్నాడు ఒక మాట ఏంటంటే, నేను ఎవరి వాడను ఎవరిని సేవించున్నాను, ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి పౌలా భయపడకము, నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది, ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో. చూడండి, దేవుడి యొక్క ఆలోచన చూడండి. ఫస్ట్ ప్రారంభించినప్పుడు ఎవరి మాటలు లేదల్లో, ఎవరి మాటలు లేదండి, పౌరు మాటలు లేదు. ఇప్పుడు చచ్చినట్టు అంటారు, ఇప్పుడు పౌరు సువార్త చెప్పినా అంటారు. దేవుడు మనుషులు సువార్త వినలేని వెరితనంగా ఉన్నప్పుడు ఆ సువార్తను వినే పరిస్థితికి దేవుడు తీసుకొస్తాడు మనుషులు. ఈరోజు చాలాసార్లు ఇశ్రాయేలుకి ఆయన మాట ఇశ్రాయేలు వినలేనప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆయన మాట వినేటువంటి సందర్భాన్ని దేవుడు తీసుకొచ్చాడు. మానవుడు దేవుని వల్ల ఆదరించబడ్డమే అత్యున్నతమైనటువంటి విధానం అనేటువంటి సంగతి గుర్తెరగా. ఎందుకంటే ఆయన చూడండి, ఒక్కొక్కసారి మనం ఆదరణ ఏమిస్తుందని అనుకుంటామనంటే, యోబు అదే మాట్లాడుతున్నాడు. యోబు జీవితంలో చాలా గొప్ప ధనవంతుడు, మీకు తెలిసినటువంటి విషయమే. ఆయనకు ఆలోచనలో చాలా ఆస్తి ఉంది. అంత మాత్రమే కాదు, దేవుని పట్ల ఎలాంటి వాడండి, యథార్థవంతుడు. కానీ తన జీవితంలో కష్టాలు వచ్చే, శ్రమలు వచ్చే, ఇక్కట్లు వచ్చే, ఇబ్బందులు వచ్చే, చివరికి స్నేహితులు ఆయన దగ్గరికి వచ్చి వారు ఆదరణ మాటల కంటే వారు ఏ మాటలు ఎక్కువ చెప్తున్నారు? స్నేహితులందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఆదరణ కూర్చున్నటువంటి మాటలు వారు మాట్లాడలేదు. అందుకే మీరు బాధకే కాదు ఆదరణ కర్తలు కాదన్నాడు. చివరికి యోబు అంటండి, యోబు తన స్థితిని ఏ విధంగా చెప్తున్నాడు చూడండి. యోబు గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనంలో చూడండి. 7వ అధ్యాయము 13వ వచనంలో యోబు మాట్లాడుతున్నటువంటి మాట మనం చూడొచ్చు.
7:13 నా మంచము నాకు ఆదరణ ఇచ్చును, నా పరుపు నా బాధకు ఉపశాంతినిచ్చును అని నేను అనుకునగా. ఎక్కువ మంది ఆదరణ దేని వల్ల అనుకుంటారనంటే, మనశ్శాంతి లేకపోతే చక్కగా రెస్ట్ తీసుకుంటే దానికి అదే ఎగిరిపోతుంది మొత్తం బాధలు అనుకోండి. కానీ అది కూడా కాదు. యోబు ఫేస్ చేసాడు ఈ సమస్య. ప్రశాంతంగా నిద్రపోవడానికి కారణం సరైన మంచం కాదు. నువ్వెంత మంచి పరుపు కొన్నా సరైన ఆదరణ లేకపోతే ప్రశాంతంగా దాని మీద నిద్రపోలేం. యోబు ఫేస్ చేశాడు అది. ఎందుకంటే నేను అనుకున్నాను, ఎందుకంటే ఏమనుకున్నాడంటే యోబు తన జీవితంలో చూడండి, నా మంచము నాకు ఆదరణనిచ్చిన అనుకున్నాడటండి. కానీ అది ఇవ్వలేకపోయిందంటండి. తర్వాత ఏంటంటే నా పరుపు నా బాధకు ఉపశాంతినిచ్చునని నేను అనుకొనగా, అవి ఏమాత్రం కూడా అవి ఆదరణ ఇవ్వలేకపోయాయి. దేవుడు యోబును ఆదరించాడు. యోబును ఆదరించినటువంటి విధానము కూడా మనము బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. కనుక దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారితో కూడా పలికినటువంటి మాటలను బట్టి, అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడినటువంటి మాటల్లో కూడా మనం చూడొచ్చు. ఏ విధమైనటువంటి మాటలు చూడొచ్చు అంటే, ఈ యొక్క శ్రమలు, ఈ యొక్క కష్టములు, ఈ యొక్క బాధలు, ఇక్కట్లలో ఇవి ఉంటాయనేటువంటిది ఎంత వాస్తవమో వాటిలో దేవుని ఆదరణ ఉంటుంది అనేటువంటిది అంతే నిజము. అందుగురించే పౌలు గారు ఆయన యొక్క జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి అనుభవాన్ని మనకు చెప్పగలిగాడు. అదేంటో చూడండి ఒకసారి 2 కొరింథీ 4 మీరు కనుక చూసినట్లయితే 2 కొరింథీ 4 ఈ విధంగా మనకు ఉంది. 2 కొరింథీ 4 అక్కడ అంటున్నాడండి, 4:7 4:7 అయినను ఆ బలాధిక్యము, చూడండి అంటున్నాడు, ఆ బలాధిక్యము అంటే ఇక్కడ చక్కని మాట ఉంది మూల భాషలో, ఆ ఆదరణ, ఆ బలాధిక్యము మామూలమైనది కాక, అంటే ఆ ఆదరణ, ఆ బలము ఎవరి మూలమైంది కాదట, మా మూలమైంది కాదు. దేవుడు ఆదరించడానికి మనుషులు ఆదరించడానికి చాలా తేడా ఉంటుంది. మనుషులు తరచుగా అబద్ధములతో ఆదరిస్తారు. మీరు ఎప్పుడన్నా చూడండి, ఎవరైనా చనిపోయిన కాడ చనిపోయిన వారిని ఎవరు ఆదరించగలరు? బాగా ఏడుస్తున్నారు, ఎవరు ఆదరించగలరు? మనం వెళ్ళి వాళ్ళని ఆదరించడానికి మహా అయితే ఏం చెప్తాం, మనం కూడా ఏదో రోజు వెళ్ళిపోవాలి కాబట్టి ఊరుకోనట్టుంటాం. అది ఏం ఆదరణ పొందుతుంది ఆ మాట. వాళ్ళు వింటారో మామూలుగా ఏడుస్తూనే ఉంటారు. అలాంటి కుటుంబంలోనికే లాజరు చనిపోయినప్పుడు యేసుప్రభు ఎంటర్ అయ్యాడు. ఇక్కడ చూడండి దేవుని యొక్క ఆదరణ ఎంత గొప్పదో లాజరు అక్క చెల్లి ఇద్దరు తెలుసుకున్నారు. బహుశా సహోదరులు ఇద్దరు తెలుసుకున్నారు. మీరు కనుక చూసినట్లయితే ఒక సంగతి మనం చూడవచ్చు, ఏంటంటే లాజరుకి అనారోగ్యంగా ఉందనేటువంటి సంగతి యేసుప్రభు వారికి ఏం చేశారండి, కబురు పంపించారు. అప్పుడు యేసుప్రభు వారు సరే అని చెప్పి వెంటనే బయలుదేరలేదు. ఆయన బయలుదేరకుండా 2 రోజుల తర్వాత ఆయన బయలుదేరాడు. అప్పటికి లాజరు ఏమైపోయాడు, చనిపోయాడు. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, అనారోగ్యంతో ఉన్న లాజర్ని బ్రతికించడం అనేటువంటిది గొప్ప సంగత, చనిపోయిన లాజర్ని బ్రతికించడం గొప్ప సంగత? దేవుడు కొన్నిసార్లు శ్రమల్లో కష్టాల్లో అలా ఎందుకు ఉంచుతాడంటే గొప్ప కార్యమైనది చేయాలనే ఆలోచన ఉంటూ ఉంటుంది. మనం ఏంటంటే మనం ఏదో అనుకున్నామో జరగకపోతే ఇంక దేవుడికి శక్తి లేదంటాం. మనం లాజరు యొక్క సహోదరులు కూడా అదే నమ్మారు. వాళ్ళ దగ్గరికి వచ్చాడు యేసుప్రభు. వస్తే వాళ్ళు ఒకటే మాట అంటున్నారు, నువ్వు కానీ ఇక్కడ ఉండుంటే మా సహోదరుడు చనిపోయిండేవాడు కాదు, నీవు కనుక ఇక్కడ ఉండుంటే మా సహోదరుడు ఉండేవాడు కాదు. బహుశా ఆయన అనుకుని ఉంటారు, వాళ్ళు ఏం చేయడానికి వచ్చారనుకుని ఉంటాడు ఆయన్ని.
ఎలాగైతే చనిపోయిన తర్వాత పరామర్శిస్తారో అలాగ ఆయన కూడా వచ్చి పరామర్శనకు వచ్చాడు అని అనుకున్నారు. పక్క నుంచి పరిసయ్యులు కూడా చాలా దారుణంగా మాట్లాడారు యేసుప్రభు గురించి. వారు ఏమంటున్నారంటే, గుడ్డివాడిని కుంటోడిని బాగు చేసినటువంటి ఈయన ఈ లాదర్ని ఏం చేయలేకపోయాడు, బతికించలేకపోయాడు. ఆ మాట కూడా ఉంది బైబిల్లో. చూడండి, లూకాసు వార్తలో అక్కడ జరిగిన గొప్ప ఆదరణ కలిగినటువంటి విషయం మనం చూసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఈ విధంగా ఉంది. ఏమంటున్నారనంటే అక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడనంటే యోహాను సువార్త 11వ అధ్యాయంలో ముప్పై వచనంలో చూడండి. గనుక చూడండి అక్కడ 30వ వచనంలో, యేసు ఇంకా నా గ్రామంలో రాక మార్త ఆయన్ని కలుసుకున్న చోటునే ఉండను. గనుక ఇంట్లో మరియతో కూడా ఆమెను ఓదార్చిన యూదులు మరియు త్వరగా వెళ్ళి చూచి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదని ఆమె ఎంట వెళ్ళిరి. అంతటా మరియ యేసు ఉన్న చోటకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎళ్ళ నా సహోదరుడు చావకుండా ఉండినన్ను. ఆమె ఏడ్చుటియు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటి చూచేసి ఆత్మముడుచు ఆయన వెనక నుంచి తిరిగా వారు, ప్రభువా వచ్చూడమని ఎక్కడ ఉంచుతారని అడగగా వారు, ప్రభువా వచ్చూడమని ఆయనతో చెప్పారు. కన్నీళ్ళు విడిచాను. కాబట్టి యూదులు అతను ఎలాగో ప్రేమించు చూడ్డను చెప్పుకోండి. వాళ్ళు కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతన్ని చావకుండా చేయలేడా అని చెప్పిరి. యేసు మరలా తనలో మూలుగుచూ సమాధి వద్దకు వచ్చాను. చూడండి, అనేక మూల భాషలో ఏముందంటే యేసు ప్రభు ఇక్కడ ఎందుకు ఏడ్చాడు, ఎందుకు మూలుగుతున్నాడు? చాలాసార్లు దీని గురించినటువంటి ఆలోచన ఎందుకు కూర్చోడు, వారి అవిశ్వాసాన్ని బట్టి. ఎందుకంటే ఇక్కడ చూడండి, అక్కడ యేసు ప్రభు వారి గృహానికి వచ్చినప్పుడు బహుశా మనం ఇందాక అనుకున్నట్టుగా మానవుడు ఎలాగైతే ఓదార్స్తాడో అలాంటి ఓదార్పుని కలిగి ఉండడానికే, ఓదార్పు ఇవ్వడానికి అక్కడికి వచ్చాడని అనుకోవచ్చు. కానీ యేసుప్రభు అంటున్నాడు, లాజరు త్వరగా ఏమన్నాడండి, బయటికి రా. యేసుప్రభు ముందే చెప్పాడు, పునరుద్ధానమును జీవమును నేనే అన్నాడు. యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నేనే అని చెప్పుకున్నాడు. క్రైస్తవం ఎలాంటిదనంటే, చాలామంది ఇతరులను కలుపుకోవడానికి మనం ఎలా మాట్లాడుతూ ఉంటామంటే, ఏ దేవుడైనా ఒకటే, అందరి దేవుడు ఒకటే, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటాం. కానీ బైబిల్ దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నేనే అని మాట్లాడాడు. ఎందుకంటే ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త ఒక్కడై ఉంటాడు. ఆ దేవుడు దిగి వచ్చినప్పుడు నేనే అని చెప్పుకుంటాడు. నేను కూడా ఒకడినని చెప్పుకోడు. నేను కూడా ఒకడినే అని చెప్పుకున్నాడు. ఆయన పరలోకం నుంచి దిగి వచ్చినప్పుడు ఆయన ఈ భూమి మీద ఏమని చెప్పుకున్నాడు అంటే, నేనే మార్గం అని చెప్పుకున్నాడు. నేను ఒక మార్గము, నేను ఒక సత్యం అని చెప్పుకోలేదు ఆయన. అలాగనే జీవాహారము, నేను కూడా జీవాహారం అనలేదు, జీవాహారము నేనే అన్నాడు. మరణము, అందుకే ఏమన్నాడు, పునరుద్ధానము జీవమును నేనే అన్నాడు ఆయన. ఇంకొకటి లేదని చెప్తున్నాడు, ఆయనే చెప్పాడు. ఈ భూమి మీదకు ధైర్యంగా చెప్పాడు అది మనుషుల మధ్య. ఎప్పటికైనా ప్రజలు యేసుక్రీస్తుని ఆశ్రయించకపోతే నిజమైన ఆదరణ దొరకదనే సంగతి ప్రపంచం గుర్తించాలి. ఈరోజు చాలామంది భక్తులు చనిపోయినప్పటికీ వారు ఆదరించబడుతున్నారంటే దానికి కారణం యేసుక్రీస్తు పునరుద్ధానం. ఈ మధ్యకాలంలో మీరు చూశారు, అమెరికా దేశంలో ఒక భక్తుడిని ఏం చేశారండి, చంపేశారు. అతనికి మహా అయితే 30 అలా ఇయర్స్ ఉండొచ్చు. ఆమె యొక్క అతని యొక్క భార్య క్షమించినప్పుడు ఆ కుమార్తె అడుగుతుందట, డాడీ ఏడని. ఇప్పుడు ఏం చెప్పి ఓదార్చాలి? లోకస్తులందరూ ఏం చెప్పి ఓదారుస్తారు? ఏదో అబద్ధం చెప్పి ఓదారుస్తారు.
ఆమె ఒకటే చెప్పిందంట తన కుమారుడికి, డాడీ అర్జెంట్ పని మీద యేసు ప్రభువుతో ట్రిప్కి వెళ్ళాడు, ప్రయాణం చేస్తున్నాడు ఇప్పుడు అక్కడ. మనం కూడా కొంతకాలంగా అక్కడికి వెళ్తాం. డాడీ స్టిల్ ఎలివ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ క్రైస్ట్. ఈ మాట అబద్ధం కాదు. ఆమెకు అబద్ధం చెప్పి ఓదార్చవలసిన అవసరం లేదు క్రైస్తవుడికి, అది నిజం. అది పౌలు గారు కూడా అదే రాశాడు తెస్సలోనికీయుల్లో. వాళ్ళందరూ ఆదరణ లేకున్నారు, ఎందుకంటే వారు సొంత వాళ్ళు, వాళ్ళ సంఘంలో ఉన్నటువంటి తోటి వారు చనిపోయి చాలా దుఃఖంలో ఉన్నారు. అయ్యో మా వారు ఏమైపోయారు, ఆదరణ లేకున్నారు. అప్పుడు రాశాడు ఆయన తెస్సలోనికీ పత్రిక, నిద్రించున్న వారిని కూర్చుని మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. నిద్రించిన వారిని గురించి తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఎప్పుడు రాశాడంటే, సంఘం అంతా కూడా ఎందుకు చనిపోయారంటే రోమన్లు చంపేస్తున్నారు. ప్రభువా నిన్ను నమ్ముకున్నందుకు కనీసం ఈ శ్రమల్లో నుంచి అయినా నువ్వు బయటికి గట్టెక్కిస్తావు అనుకుంటే మా ప్రియులు ఏమైపోయారు, చనిపోయారు. ఇంకా మాకు ఆధారం లేదు, ఏం చేస్తాం, టెన్షన్తో ఉంది సంఘం. అప్పుడు రాశాడు, నిద్రించిన వారిని గురించి తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీకు తెలియాలి నిద్రించిన వారి గురించి. ప్రభు ఆయనతో కూడా ఏం చేస్తాడన్నాడండి, వెంట పెట్టుకొని వస్తాడు. క్రైస్తవ్యమును క్రైస్తవులను ఆదరించుటకు యేసు ప్రభు ఎక్కడ కూడా అబద్ధం, ఆయన నిజం, అది నిరూపించాడు. ఆయన యేసు ప్రభు మానవ రీతిగా వచ్చాడు, మానవ రీతిగానే ఆయన శ్రమలు అనిపించాడు, మానవ రీతిగానే కష్టాలు అనిపించాడు, మానవ రీతిగానే ఆయన శోధనలు అనిపించాడు. మనం ఆలోచించినట్లయితే ఆయన మానవ రీతిగానే అనేక అవమానాలు భరించాడు. ఆయన ఇదంతా ఎందుకు అనిపించాడు? యేసుప్రభు వారు కష్టాలు, శ్రమలో, నిందలో, బాధలో ఇవన్నీ అనిపించాడు. డైరెక్ట్గా వచ్చి సిలువలో చనిపోవచ్చు కదా ఆయన. మానవుడికి ఆదరణ ఇవ్వడానికే. ఎందుకునంటే మానవుడు ఆదరణ పొందడానికే, మానవుడికి ధైర్యాన్ని ఇవ్వడానికే. మీరు ఏ శరీరంతో అయితే ఉన్నారో నేను అదే శరీరంతో ఏమనిపించాను, బాధలు అనిపించాను. మీరు ఏ శరీరంతో అయితే ఉన్నారో అందుకే ఆ పిల్లలు రక్తమాంసం కలిగినటువంటి వారు అయిందిరా. అందుకే హెబ్రీ పత్రికలో ఏం రాస్తాడనంటే, ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయినవాడు. ఒకవేళ ఆయన మానవుడిగా రాకపోయి ఉంటే మనందరం ఈరోజు ఏమంటే ఆయన మనకు సరిపోడు, ఎందుకంటే మన ఎక్స్పీరియన్స్ సరిపోడు ఆయన. కానీ ఆయన మనవలే శోధించబడినను కనుక మానవులను ఆదరించుటకు, కష్టాల్లో ఆదరించుటకు, శ్రమల్లో ఆదరించుటకు యేసు సరిపోయినటువంటి వాడు. మీరు ఎప్పుడన్నా ఆలోచించండి, కష్టాలు, శ్రమలో, బాధలు, ఇక్కట్లు ఎక్కువయ్యి చివరికి జీవితంలో విచ్ఛిన్నం అయిపోతుంది, ఇంకా జీవితం లేదు అనేటువంటి పరిస్థితిలో ఒకసారి యేసు ప్రభువుని జ్ఞాపకం ఉంచుకోనండి. ఎప్పుడైనా యేసు కంటే ఎక్కువ శ్రమ మన జీవితంలోకి వచ్చిందా? ఈ భూమి మీద యేసు ప్రభువుని సిలివేయడానికి కలిగినటువంటి కారణం మీరు చూడండి. యేసు కంటే ఎక్కువ శ్రమలు మనకు ఉన్నాయా? యేసు ప్రభు లోకాన్ని జయించినప్పుడు మనం ఎందుకు ఈ లోకాన్ని జయించలేమనేటువంటి ఆదరణ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అందుకే అంటుంటాడు, లోకములో మీకేం కలుగును అన్నాడండి. శ్రమలు. పౌలు గారికి ఒకటి ఉందంటాడు, అభ్యంతరాలు ఎందుకు వచ్చాయంటే పౌలు గారికి అసలు పౌలు గారికి అభ్యంతరాలు ఉండేవి కాదు ఒకప్పుడు. ఆయనే అందరికీ అభ్యంతరం. కానీ ఎప్పుడైతే సిలువను పడుతుంది, అందుకే అక్కడ ఏంటంటే అభ్యంతరాలను తొలగించుకోమని యూదులు కూడా సలహా ఇచ్చారు. చూడండి, అలాంటి అభ్యంతరం చూడండి. ఆయన ఒకవేళ దేవునిలో లేకపోయింటే ఈ అభ్యంతరం ఆయన కూర్చుండేది కాదు. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 5వ అధ్యాయంలో 5వ అధ్యాయము 11వ వచనం చూడండి. సహోదరులారా, సున్నతి పొందవలనని నేను ఇంకను ప్రకటించున్న ఎడల, 5:11 అండి, ప్రకటించున్న ఎడల ఎప్పటికీ హింసింపబడినలా ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడి కదా.
ఇది చాలా లోతైనటువంటి మాట. ఎందుకంటే పౌలు గారు యూదులకి వ్యతిరేకంగా ఉన్నాడు ఆ టైంలో. ఎందుకంటే యూదులు ఎవరు నమ్మట్లేదు? యేసుప్రభువుని. యూదులు ఎక్కువ మంది ఏంటంటే సున్నతి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడనంటే, సహోదరులారా సున్నతి పొందవలని నేను ఇంకా ప్రకటిస్తే, ఇప్పుడు సున్నతి పొందాలని ప్రకటించేసాడని అనుకోండి, యూదుల నుంచి శ్రమలు ఆగిపోవా? చెప్పండి మీరు. సున్నతి ఇదిగో వాళ్ళందరూ ఏమన్నారు? సున్నతి పొందమంటున్నారు. ఎవరు? యూదులందరూ కూడా. ఇప్పుడు సరే యూదులను సాటిస్ఫై చేయడానికి కానీ సున్నతి పొందాలి, పర్లేదులే మీరు సున్నతి పొందండి, బాప్తిసం పొందండి అన్నాడు అనుకోండి, ఏ శ్రమ ఉండదు అక్కడ. చాలాసార్లు మనం శ్రమలను తప్పించుకోవడానికి సువార్తను మార్చేస్తుంటారు చాలామంది బోధకులు. అందుకే ఈరోజు సువార్తలో ప్రకటిస్తున్నప్పుడు ఇక్కడ అభ్యంతరం అనేటువంటిది. ఎందుకంటే ఎక్కువ మంది ఈరోజు అబద్ధ బోధకలు చేసేటువంటిది ఏంటంటే శ్రమలు లేని సువార్తను ప్రకటించడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఒకవేళ పౌలు అలా చేసి ఉండేవాడిని అని అంటున్నాడు. ఎందుకంటే ఒకవేళ నేను సున్నతి గురించి ఇక్కడ అంటున్నాడు, ఏమన్నాడు చూడండి, సున్నతి పొందవలెనని ఒకవేళ నేను ఇంకా ప్రకటిస్తే, ఏమంటున్నాడండి ఆయన, ప్రకటించండి, ఎప్పటికీ హింసింపబడినేలా. ఇప్పుడు ఎక్కువ మంది ఎవరు హింస పెట్టారండి ఆయన్ని? యూదులు. చాలాసార్లు అన్యులు హింస పెట్టారు, యూదులు హింస పెట్టారు. ఇప్పుడు యూదులకి ఎందుకు హింస వచ్చిందంటే ఈయన ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఒకసారి మాట అన్నారు, ఏమన్నారంటే నువ్వు సున్నతి గట్ట తప్పని, అంటే సున్నతి పొందక్కర్లేదని నువ్వు బోధిస్తున్నావు కనుక వీళ్ళకి నువ్వు క్లారిటీ ఇచ్చే. మన శాస్త్రాలు మనకు ఉన్నాయి కదా, సున్నతి పొందమని ఆ క్లారిటీ ఇచ్చేయండి. పౌలు అలా బోధించలేదు. ఎందుకంటే ఆయన సున్నతి గురించి బోధించేవాడైతే యూదుల చేత శ్రమ అనుభవించాల్సిన అవసరం ఆయనకు లేదు. అందుకే అన్నాడు, ఏమన్నాడు చూడండి ఇక్కడ, సున్నతి పొందవలని నేను ఇంకను ప్రకటించుచున్న ఎడల ఎప్పటికీ హింసింపబడినేలా ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరము ఏమవుతుందండి? చాలాసార్లు అభ్యంతరం వస్తారని చెప్పి సువార్త మార్చేస్తుంటాం మనం. చాలాసార్లు ఈ లోకంలో చాలాసార్లు మనుషులతో కలిసిపోవడం గల కారణం ఏంటంటే లోకంతో అభ్యంతరాలు వస్తాయేమో అని. పౌలు ఇవన్నీ తెలివైన వాడైతే ఆయన సున్నతి గురించే ప్రకటించి ఉండేవాడు. కానీ ఆయన సున్నతి గురించి ఏమని ప్రకటించాడనంటే, సున్నతి పొందుటి యందు ఏమీ లేదు, పొందకపోటు యందు లేదు, కొత్త సృష్టి పొందుట్లోనే ఏమన్నాడండి. అంటే వారి యొక్క ధర్మశాస్త్ర నియమములను గట్టిగా బోధించుంటే యూదులందరూ కూడా పౌలు అభిమానులు అయిపోదురు. కానీ పౌలు ఎక్కడా కూడా క్రీస్తు సువార్త విషయంలో అభ్యంతరాలైనా ఎదుర్కొన్నాడు, కానీ ఎక్కడా కూడా ఈ సున్నతి గురించి పొందమని ఆజ్ఞ ఏం చేయలేదండి, జారీ చేయలేదు. ఇది నేను ఎందుకు చెప్తానంటే శరీర సంబంధమనే ఇక్కడ విషయం ఏంటంటే, ఒకవేళ యూదుల వల్ల అతను ఆదరించబడాలని అనుకుంటే యూదులు చెప్పింది చేసి ఉండేవాడు. సాధారణంగా మనుషులు ఇతరుల ఆదరణ పొందడానికి ఇతరులు నచ్చినటువంటివి చేస్తూ ఉంటారు. పౌలు చేయలేదు. ఆయన సిలువను బోధించేటప్పుడు అభ్యంతరాలు వస్తున్నప్పటికీ సిలువ గురించే బోధించాడు. ఇప్పుడు పౌలు గారికి ఆదరణ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు యూదుల నుంచి రాలేదు, ఇప్పుడు దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఆయన ఆ మాటల్లో ప్రస్తావిస్తున్నాడు. చూడండి ఎలాంటి శ్రమ వచ్చింది చూడండి. బైబిల్ గ్రంథంలో మనం ఇదే మాటని మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో చూడండి ఆయన ఏమంటున్నాడు అంటే, 2వ కొరింథీ చూడండి, ఆయన అంటున్నాడు, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1:4 చూడండి. మనం చదివినటువంటి మూలవాక్యాన్ని కింద, దేవుడు మమ్మును, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:4, దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించున్నాడో, దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించున్నాడు, దేవుడు ఆదరిస్తున్నాడు. ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారు మగినట్లు ఆయన మా శ్రమంతట్లో మమ్మును, చూడండి శ్రమలు తీసేసాడు అంటలేదు, శ్రమల్లో ఆదరించాడు అంటున్నాడు. ఇది ఎలాగ మీకు అర్థం చేసుకోవడం చిన్న మాట చెప్తాను మీకు. నేను దేవుల్లో ఉన్నటువంటి వాడు శ్రమల్లో కూడా ఆదరించబడతాడు. లోకంలో ఉన్నవాడు శ్రమ తీసేస్తే ఆదరించబడతాడు. ఇదే క్రైస్తవుడికి అన్యుడికి ఉన్నటువంటి భేదం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడం ఎక్కడ చెప్పాడు ఆయన? దీని గురించి చిన్న ఉదాహరణ చెప్తాను. చిన్నప్పుడు చిన్నపిల్లలు
తల్లి ఎక్కడన్నా పని చేసుకుంటుంది అనుకోండి, చిన్నప్పుడు మీరు చూడండి, చిన్నపిల్లప్పుడు కూడా ఇంట్లో హోంవర్క్ చేసుకుంటున్నారు అనుకోండి. చిన్న ఉదాహరణ మీకు నేను చెప్తున్నాను, ఇది అర్థం అవడానికి, దేవుని యొక్క ఆదరణ ఎలా ఉంటుంది అనేది. హోంవర్క్ చేసుకుంటున్నారు. ఇప్పుడు తల్లి ఎక్కడో పని చేసుకుంటుంది, వంటగదిలోనే ఎక్కడో, ఆడ కూర్చొని హోంవర్క్ చేసుకుంటున్నాడు. ఈ లోపల టక్కన కరెంట్ పోయింది. ఇప్పుడు ఏమేస్తుంది చెప్పండి? కరెంటు పోతే ఏమేస్తుంది పిల్లలకి? వెంటనే భయం వేస్తుంది. ఇప్పుడు ఏమని కేకేస్తాడు? అమ్మ అని కేకేస్తాడు. అక్కడ నుంచి తల్లి చెప్తుంది, నేను ఇక్కడే ఉన్నానని. అక్కడ చీకటి ఉంటుంది, ఆ చీకట్లో ఎవరి స్వరం వినపడి ధైర్యం తెచ్చుకుంటాడు? ఎగ్జాక్ట్లీ క్రైస్తవం అదే. శ్రమ లేకపోవడం వల్ల వచ్చే ఆదరణ కాదు ఇది, శ్రమల్లో కూడా ఆయన ఆదరిస్తూనే ఉంటాడు. ఇలాంటి ఆదరణను మన జీవితంలో అనుభవిస్తున్నావా? పౌలు అదే ఆదరించబడ్డాడు. ఎందుకు ఆయన జైల్లో కూడా ధైర్యంగా ఉన్నాడంటే, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆనందంగా లేడు, జైల్లో కూడా ఆదరంగా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. ఆయన శ్రమల్లో ఆయన ధైర్యంగా ఉన్నాడు. తన యొక్క జీవితంలో అనేకమైనటువంటి విషయాల్లో ఆదరణగా ఉన్నాడు. ఇతరులకు కూడా ఆయన ఆదరంగా ఉన్నాడు, ఇతరులకు కూడా. చూడండి అక్కడ ఏమన్నాడంటే, ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనప్పటికీ ఆదరించుటకు మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఏం చేస్తున్నాడు ఆయన? ఇంకో ఉదాహరణ కూడా బైబిల్ నుంచి మనం చెప్పవచ్చు. దేవుడు చాలాసార్లు ఆయనకు మనం ఏమీ తెలియదు అనుకుంటాం, కానీ ఆయనకి సమస్తము తెలుసు మన జీవితం గురించి. ఒకసారి యేసు ప్రభువు వారు శిష్యుల్ని, సరే మీరు వెళ్ళిపోండి, ఏం చేస్తానన్నాడండి ఆయన? నేను వస్తానని చెప్పాడు ఆయన. శిష్యులందరూ కూడా నావ మీద సముద్రం మీద ఏం చేస్తున్నారు? ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు ఏమైంది? శిష్యులందరూ కూడా ప్రయాణం చేస్తుంటే మధ్యలో తుఫాన్ వచ్చింది. ఎంత భయంకరమైన పరిస్థితితో చూడండి. మధ్యలో ఏమొచ్చిందండి? తుఫాన్ వచ్చింది. ఇప్పుడు గాలి వేస్తుంది. ఇప్పుడు ఆ యొక్క నావ ఏమైపోద్ది? మునిగిపోద్ది. ఇంకా ఆ టైంలో ఎవడన్నా బ్రతుకుతాడని అనుకుంటాడా? అనుకోడు. ఇప్పుడు మిమ్మల్ని అందరిని ఒక ప్రశ్న మీ మనసులకు మాత్రమే వేసుకోండి, ఆన్సర్ చెప్పొద్దు. కానీ యేసు ప్రభువే కదా వెళ్ళమన్నది ఆయన? యేసు ప్రభువే కదా వెళ్ళమన్నది? తుఫాన్ వస్తుందని యేసు ప్రభు తెలీదా? తెలిసే వెళ్ళమన్నాడా? ఒక్కోసారి మనకు వచ్చే శ్రమ యేసు ప్రభువుకి తెలీదు, అది నేనొక్కడనే భరిచేస్తున్నానంతగా మనం ఎక్కువ కృంగిపోతూ ఉంటాం. ఆయనకి ఏం తెలియదు. ఆయనకి అయ్యా ప్రభు చూస్తున్నావా, నువ్వు చూడలేదా ఇది అనేటువంటిది. యేసు ప్రభువుకి తుఫాన్ వస్తుందని తెలుసు. సర్వజ్ఞుడైనటువంటి దేవునికి తుఫాన్ ఎప్పుడు వస్తుందో కూడా తెలిసే వెళ్ళమన్నాడు, తెలిసే వెళ్ళమన్నాడు. ఎందుకంటే తుఫాను రాకపోతే యేసు ప్రభు శక్తి పూర్తిగా తెలియదు. ఒక్కోసారి దేవుడు శ్రమల్లో ఎంత గొప్పడో నిరూపించాలని ఆయన అనుకుంటుంటే మనకు అలా శ్రమలే వద్దనుకుంటాం మనం. అప్పుడు దేవుని ఆదరణ కూడా ఉండదు, అప్పుడు దేవుని శక్తి తెలియదు, మన దేవుని సరిగ్గా సేవించడం లేము. కనుక వెళ్ళాడు అక్కడ. ఇప్పుడు అక్కడ వస్తుంది, ఆ యొక్క సముద్రం మీద వెళ్తున్నప్పుడు యేసు ప్రభువు సముద్రం మీద నడిచి వస్తున్నాడు. ఇప్పుడు గ్రహించగలరు ఆయన శక్తి ఏంటి అనేటువంటిది. వారి చీకట్లో ఆయన చూసి ఏమనుకున్నారండి? భూతం అనుకున్నారు. బహుశా ఇంకా నయం, అందులో దూకేలేదు బయటికి. చాలా కంగారు కూడా. మనమైతే ఏం చేస్తాం? దూకేయడం అన్నా చేస్తాం, లేదంటే పడవలో ఏదో మూలనన్నా కాసేపు చూడకుండా ఎలాగోలా ప్రాణాలు పోవాలి, అయితే కొంచెం ప్రమాదకరంగా పోకూడదు. కానీ అక్కడ అంటున్నాడు, నేనే భయపడకండి. ఆయన వచ్చి గాలిని సముద్రముని ఏం చేశాడండి? గద్దించాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దేవుణ్ణి, ఈయనెవరో, ఈయనకి గాలి సముద్రము లోబడుతున్నాయి. తుఫాను లేనిదే దేవుని ఆదరణ కూడా లేదు అక్కడ. క్రైస్తవ్యానికి ఉన్న గొప్ప సంగతి ఏంటంటే, క్రీస్తు నమ్ముకున్నటువంటి మనం ఆయన పిల్లలము, ఆయన మీదనే ఆశ్రయిస్తున్నాం కనుక ఆయన ఆ శ్రమల్లో సైతం మనల్ని ఆదరించగల సమర్థుడు. అందుకే క్రీస్తు నందు మా శ్రమలు ఎలాగో విస్తరించున్నాం అన్నాడు. చూడండి ఇక్కడ ఈ మాటలో మీరు చూసినట్లయితే మనకి చక్కని మాటలు చూడండి. 5వ వచనంలో చూడండి, క్రీస్తు యొక్క శ్రమలు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:5 అండి. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగో విస్తరించున్నవో. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగో విస్తరించున్నవో
అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించున్నది. ఏమంటున్నాడండి ఇక్కడ? క్రీస్తునందు మాకు శ్రమలు ఎలాగైతే విస్తరిస్తున్నాయో క్రీస్తునందు ఆదరణ కూడా ఏం చేస్తుందండి? శ్రమలు విస్తరిస్తేనే ఆదరణ విస్తరిస్తుంది. శ్రమలు లేకపోతే దేవుని ఆదరణ కూడా తెలియదు. కనుక క్రైస్తవులు శ్రమలకు భయపడక్కర్లేదు. శ్రమలు ఉంటాయనేటువంటిది ఎంత నిజమో దేవుని ఆదరణ ఉంటుంది అన్నది కూడా అంతే నిజం. అందుకే పౌలు గారు అంటున్నారు, క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఏది ఎడబాపలేదు. శ్రమ అయినను, ఖడ్గమైనను, ఉపద్రవములైనను, వస్త్రహీనత అయినను, ఇవన్నీ ఏదో మాట వరకు చెప్పట్లేదన్నా, వస్త్రీనిగా చేసి పడేశారు పౌలు గారిని. ఒక నదీ తీరాన్న ఆయన కొట్టి వస్త్రహీనిగా చేసి పడేశారు. ఈరోజు నిజంగా పౌలు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు పౌలు గురించి క్రైస్తవులందరూ అభినందిస్తారు కదండి. క్రైస్తవులందరూ కూడా పౌలుని ఇష్టపడతారు. కానీ భూమి మీద ఆయన బ్రతుకున్న రోజుల్లో ఎలా ఉన్నాడు? ఎవరో లెక్క చేయలేదు ఆయన్ని. ఈరోజు చాలామంది చనిపోయిన తర్వాత ఎంత ఘనత పొందుతున్నారో చూడండి. కానీ భూమి మీద ఉన్నప్పుడు ఎన్ని శ్రమలు అనిపించారో తెలుసా వాళ్ళు? వారి ఘనత బ్రతుకున్నప్పటికంటే చనిపోయిన తర్వాత మరీ ఎక్కువ ఘనత వారికి ఇస్తున్నాడు దేవుడు. పౌలు గారు బ్రతుకున్నప్పటికంటే చనిపోయిన తర్వాత నన్ను గణపరచు వారిని నేను ఏం చేస్తానన్నాడు? గణపరుస్తానంటున్నాడు. కనుక పౌలు గారు ఈ భూమి మీద ఉన్నప్పుడు అందరూ ఆయన అర్థం చేయరు. కానీ ఇప్పుడు చూడండి ఆయన ఎంత ఘనత ఇచ్చాడో చూడండి. క్రీస్తునందు ఉన్నటువంటి వారికి గొప్ప ఘనతను దేవుడు ఉంచాడు. ఆ ఘనతను మనం పొందుకోవాలంటే క్రీస్తు యొక్క శ్రమలు మన యందు విస్తరిస్తున్నట్టుగా ఆదరణ కూడా విస్తరించినట్లుగా ప్రార్థనలో ఆయనతో మనం ఉండగలిగినట్టుగా. అందుకే జీవితంలో జ్ఞాపకం ఉంచుకోండి ఒక విషయం ఏంటంటే, జీవితంలో చాలామంది కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. కన్నీళ్ళు లేని జీవితం ఉండదు. ఖచ్చితంగా కన్నీళ్ళు అనేటువంటిది వస్తాయి. మొన్న కూడా ఈ యొక్క విషయాన్ని మనం బైబిల్లో జ్ఞాపకం చేసుకున్నామని అనుకున్నాం. కన్నీళ్ళు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. కన్నీళ్ళు లేకుండా మానవ జీవితం ఉంటుందా? ఉండదు. ఎంత గొప్పవాడికైనా కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, క్రైస్తవుడికి నీ కన్నీళ్ళు ఎక్కువ దేవుని దగ్గర ఉన్నాయా, మనుషుల దగ్గర ఉన్నాయా? నీ కన్నీళ్ళు ఎక్కువ మనుషుల దగ్గర ఉన్నాయా, దేవుని దగ్గర ఉన్నాయా అనే దాన్ని బట్టే నీకు దేవుడు ఆదరణ ఇస్తాడు. దేవుడు వలన ఆదరణ పొందగోరువాడు దేవుడి దగ్గర కన్నీళ్ళు కారుస్తాడు. అటువంటి వాడిని దేవుడు అందుకే అన్నాడు, ఆ శ్రమల్లో ఒక మాట చెప్పాడు పేతురు పత్రికలో, ఆయన కొద్ది కాలము శ్రమ పడిన పిమ్మట ఆయనే మిమ్మల్ని సంపూర్ణంగా చేసి స్థిరపరచి బలపరుస్తాడు. అందుకే పౌలు గారు అంటూ ఉంటారు, ఆయనకు తెలుసు నేనేమీ చేయలేనని, కానీ ఒకటి మాత్రం చేయగలను అన్నాడు, నన్ను బలపరచు అని అందే ఒక ఆయన ఉన్నాడు. నన్ను బలపరచు, ఐ కెన్ డూ ఆల్ ద థింగ్స్ అన్నాడు. కొన్ని థింగ్స్ అనలేదు ఆయన, ఐ కెన్ డూ ఆల్ ద థింగ్స్. ఇంగ్లీష్లో చక్కనమాట, ఐ కెన్ డూ ఆల్ ద థింగ్స్ త్రూ హూమ్ ఐ హ్యావ్ స్ట్రెంగ్తెన్. నన్ను బలపరచు అని అందే నేను సమస్తం చేస్తాను. ఎందుకంటే ఈ బలాధిక్యం మా వల్ల కలిగింది కాదు. అందుకే మా దగ్గరున్న శక్తి దుర్గములను పడదోయిజాలినంత శక్తి కలది. ఆ రోజుల్లో రోమన్ల ప్రాంతంలో దుర్గాలంటే చాలా బలమైనటువంటివి, వాటిని పడదోయగలిగినటువంటి శక్తి గలవి మా దగ్గర ఉన్న. ఆ శక్తి ఏంటంటే సువార్త శక్తి. అందుకే సువార్తను కూర్చొని నేను సిగ్గుపడేవాడును కానన్నాడు. కనుక దేవుని సువార్త వలన వచ్చేటువంటి ఆదరణ, దేవుని మాటల వచ్చేటటువంటి ఆదరణ మన జీవితాల్లో కూడా మెండుగా మన క్రైస్తవ జీవితంలో దేవుని కృప, దేవుని సమాధానము మన జీవితాలుగా తోడుగా ఉండాలని, మీకును మనందరికీ తోడుగా ఉండాలని ప్రేమతో మనం ప్రోత్సహిస్తూ ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. ఇంతవరకు చక్కగా ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.